హైదరాబాద్ బషీర్బాగ్లో ఒక గుర్రం బీభత్సం సృష్టించింది. పార్క్ చేసిన ఒక కారుపై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. గుర్రం దెబ్బకు కారు వెనుక భాగం నుజ్జైపోయింది. అది చూసి షాపింగ్ చేస్తున్న యజమానితో పాటు చుట్టుపక్కల వారు విస్తుపోయారు. ఏం జరుగుతుందో గ్రహించేలోపే అదే వేగంతో గుర్రం అసెంబ్లీ వైపు పరుగులు తీసి క్షణాల్లో మాయమైపోయింది. గుర్రం వచ్చిందని ఆ సమయంలో అక్కడున్న వారు చెబుతున్నారు. గుర్రం బీభత్సానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, గుర్రం బీభత్సం సృష్టించిన వివరాలేంటి? ప్రసాద్, ఈ రోజు సాయంత్రం గుర్రం బీభత్సం సృష్టించి బషీర్బాగ్లో అబిడ్స్ నుండి అటు వేగంగా వచ్చిన గుర్రం అబిడ్స్ బషీర్బాగ్లో ఫ్లైఓవర్ కింద నిలిచి ఉన్న ఒక హోండా సిటీ కార్ ని ఢీకొనింది. అతి వేగంగా ఢీకొంది. దీంతో కారు వెనుక భాగం నుజ్జు అయిపోయింది. అక్కడే ఉన్న జ్యువెలరీ షాప్ లో షాపింగ్ చేస్తున్న కారు యజమానులు ఈ దృశ్యం చూసి విస్తుపోయారు. దీంతో అక్కడి నుంచి గాయమైన గుర్రం అక్కడికి వర్షం వైపు అతను పరిగెత్తింది. దీంతో ఆ గుర్రం యజమాని దాన్ని పట్టుకుని కిటాయించాడు దానికి. హలో, చెప్పండి శ్రీనివాస్, అంటే ఐడెంటిఫై చేశారా ఎవరు గుర్రం యజమాని ఎవరు? ఆ గుర్రం ఎక్కడ తప్పించుకుపోయినట్టు తెలుస్తుంది, మరి దాన్ని ఐడెంటిఫై చేశారు, ఎక్కడ దొరికింది? గుర్రం ఒక ప్రైవేట్ యజమానికి తెలిసింది. ఈ ఘటనలో కారు వెనుకపోవడం పూర్తిగా అయిపోయింది. దీంతో వారు సీసీ కెమెరా ఆధారంగా గుర్రం గుర్తింపు పట్టారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.